హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను ప్రస్తుతం గరువులో ఉన్నానండి. ఈ బండి వచ్చేసరికి బజాజ్ బండి. ఇక్కడ సోడా ఫేమస్ అండి. సోడా వచ్చి 5 రూపాయలు. లాస్ట్ రామ్ తీర్థం అయితే వచ్చేసాం చూడండి. రామ్ తీర్థలు ఇదేనండి టెంపుల్. అస్సలు ఖాళీ లేదండి టెంపుల్ అయితే. లాస్ట్ కి కొండపైన ఉన్న కోదండ రామ స్వామి దగ్గరికి అయితే వస్తున్నాం. ఒక గృహ అండి. గృహ లోపలికి వెళ్దాం చూద్దాం. రాముడు ఈ తీర్థంలో స్నానం చేసి పూజలు చేసేవాడంట. లాస్ట్ కి కోదండ రామ స్వామి దర్శనం అయితే తీసుకుంటున్నాను. లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది లొకేషన్ అయితే. హాయ్ అందరికీ నమస్కారం అండి. మీ అందరికి రామ్ తీర్థలు తెలిసి ఉంటది కదా. మా ఊరి నుండి అయితే రామ్ తీర్థకు వచ్చేసరికి 30 కిలోమీటర్ల దూరం ఉందండి. నేనైతే ఫస్ట్ బ్లాగింగ్ వీడియో అండి. ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ట్రావెలింగ్ వీడియో, బైక్ ట్రావెల్ అండి ఇది. నేను నాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. వీడియో అయితే ఫుల్ వీడియో చూసేయండి. రేపైతే నేను వెళ్తున్నాను. రేపు మార్నింగ్ 9కి ఇక్కడ వెళ్తున్నాను రామ్ తీర్థం అనేది. వీడియో అయితే చూడండి చాలా బాగుంటది. ఫుల్ వీడియో చేస్తున్నానండి. మీరు ఫుల్ వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇదేనండి నేను ట్రావెల్ చేయాలనుకుంటున్న బైక్ అయితే ఇదేనండి. చాలా బాగుంటదండి బైక్ అయితే మాత్రం మైలేజ్ వస్తుంది. అందుకే ఈ బండి తీసుకున్నాం. టైం 10 అవుతుంది. మనం రామ్ తీర్థం వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అయితే ఇప్పుడు నేను గరివీడులో ఉన్నా. టైం వచ్చేసరికి 10:30 AM అవుతుంది. నేను బజాజ్ ప్లాటినమ్ 2004 బైక్ మీద అయితే వెళ్తాను. ఇది మైలేజ్ వచ్చేసరికి 60 ఇస్తుంది. ఇది 120 రూపాయలు పెట్రోల్ అయితే చాలు. బోత్ సైడ్స్ కూడా వెళ్ళి వచ్చి మనమైతే ఈ బండి మీద అయితే మన ప్రయాణం వెదిలవలస నుండి రామ్ తీర్థలకి ఇది ఎక్కువ దూరం ప్రయాణం కాదు కాబట్టి ఈ బైక్ తీసుకున్నాను. ఈ బండితో అయితే 40 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే బాగోదు. కాకపోతే 40 స్పీడ్ మీద అయితే నేను వెళ్తాను. ఇది నెల్లిమర్ల బ్రిడ్జి అండి. ఇది కింద కనబడుతుంది కదా వాటర్, అది చంపావతి నది అండి. ఇది వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదైతే ఈ రివర్. లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది బాగా ఎండకు కూడా ఉందండి. ముందుని ఒక సోడా షాప్ ఫేమస్ అండి. నాకు అసలు బాగా దాహం అవుతుంది. అక్కడైతే సోడా తాగుదాం. ఇదేనండి ఇక్కడ సోడా అనేది చాలా ఫేమస్ అండి. నేనైతే 2 సోడాలు తీసుకున్నాను. స్వీట్ ఒకటి, సాల్ట్ ఒకటి తీసుకున్నాను. సోడా వచ్చేసరికి 5 రూపాయలు అండి. 5 రూపాయలు మాత్రమే. కానీ టేస్ట్ మాత్రం సోడా చాలా బాగుందండి. నేను సాయంత్రం 5 కల్లా అయితే వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా ఊర్లో శివరాత్రి పండుగ జరుగుతుంది. ఈ రోడ్డు విజయనగరంకి వెళ్ళే దారి అండి. ఇదైతే స్ట్రైట్ గా వెళ్తే విజయనగరం వస్తుంది. మనం అనేది లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి రామ్ తీర్థల ఇది కనబడుతుంది అండి. ఆర్చ్ కనబడుతుంది. ఇటైతే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి రామ్ తీర్థలు అనేది అయితే వస్తుంది. మనకి ఇంచుమించు 7 కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది రామ్ తీర్థలు. ఈ విజయనగరంలో చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి. మీరు కూడా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. ఎందుకంటే టెంపుల్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంది. ఇది చంపావతి నది అండి. ఇది కూడాను ఇది బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది అండి. ఇదైతే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి దూరం కనిపిస్తుంది చూడండి కొండలు. అంటే మనం దగ్గరకు వస్తాము. చాలా ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనమైతే. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో శివరాత్రి అనగానే రామ్ తీర్థంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం దగ్గర జరిగే శివరాత్రి జాతరని మీకు చూపిస్తా చూడండి. నేను రామ్ తీర్థానికి ఇది సెకండ్ టైం అండి. ఇంతకు ముందు ఒకసారి వచ్చాను. ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను. సెకండ్ టైం రావడం అండి. అసలు రామతీర్థం అనే పేరు ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం శ్రీరాముడు వనవాసం సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి కొండపైన ఉన్న తీర్థంలో స్నానం చేసి పూజ చేశాడని నమ్మకం. అందుకే ఈ ప్రాంతానికి రామతీర్థం అనే పేరు వచ్చింది. ఎండలో రావడం అయితే బాగా వెయిట్ చేసింది. ఇక్కడ ఒక పీస్ వచ్చేసరికి 10 రూపీస్. నేనైతే ఒక పీస్ తీసుకున్నాను. ఇక్కడండి ప్రతి సంవత్సరం కూడా రామ్ తీర్థలో జాతర అనేది మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఘనంగానే జరుగుతుంటది. ఇక్కడ భక్తులు ఇక్కడ స్నానం చేసి కళ్యాణ కట్టం స్వామివారికి ఇచ్చి ఇక్కడ స్నానం చేసుకుని అయితే దర్శనం చేసుకుంటారండి ప్రతి ఒక్కరు కూడాను. ఇంకోండి ఇక్కడ స్నానం చేసుకుని అయితే చాలా మంది భక్తులు అయితే దర్శనం చేసుకుంటారు. చాలా మంచిదని తెలిసి స్నానం అయితే చేస్తారు. ఇక్కడైతే శ్రీరామ నవమి పండుగలో కూడా ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు కదండి. అప్పుడు కూడా ఇక్కడ స్నానం చేసుకుని అయితే దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు కొండ చూపిస్తా చూడండి. ఈ కొండ మీదకి అయితే అండి లక్షలాది మంది భక్తులు కొండెక్కి స్వామివారి దర్శనం తీసుకుంటారు. విజయనగరం జిల్లాలో ఇదే పెద్ద జాతరలో ఒకటండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదేనండి టెంపుల్ అనేది. ఇది కొండ కింద ఉంటదండి ఈ టెంపుల్ అనేది. అయితే ఇక్కడ ఎక్కువ మంది భక్తులు దర్శనం అనేది అయితే చేసుకుంటారు. ఈ దర్శనం అవ్వాలంటే చాలా టైం పడుతుందండి. ఎందుకంటే శివరాత్రి రోజు అస్సలు ఖాళీ ఉండదు ఈ టెంపుల్కి. లోపలికి వెళ్ళాలంటే కూడా ఖాళీగా ఉండదు. నేను సాధారణంగా నార్మల్ డే రోజు ఒకసారి వచ్చాను అంతే ఈ టెంపుల్కి. అప్పుడైతే ఈ స్వామి దర్శనం తీసుకున్నాను. అయితే ఈ టెంపుల్ అండి ఇప్పుడు మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే చాలామంది శివరాత్రి రోజు చాలామంది భక్తులు అయితే ఎక్కువ మంది వస్తారు కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు. నేను చూసి అందుకనేసి మనం లోపలికి అయితే దర్శనంకి అయితే వెళ్ళట్లేదు. అసలు ఫోన్లు కూడా ఎలవ్ లేదు. మీకు లోపలికి వెళ్ళా మీకు వీడియో చూపించడానికి లేదు. ఎందుకంటే ఫోన్లు ఎలవ్ లేదు లోపలైతే. కొండ మీదకి అయితే వెళ్దాం. కొండకి వెళ్ళే దారి అండి ఇది.
కొండ వచ్చేసరికి ఇంచుమించు ఒక 500 మీటర్స్ ఎంత దూరంలో ఉంటది. ఫస్ట్ రోజు కాబట్టి భక్తులు అనేది ఎక్కువగా రద్దీగా అయితే ఉంది. కొండ ఎక్కే రహదారి అయితే ఇదేనండి. ఇక్కడ నుండి మెట్లు అనేవి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి అయితే మీద దాకా ఎక్కాలి. ఇవి ఎన్ని మెట్లు ఉంటాయో కూడా నాకు కూడా తెలియదండి, ఎన్ని మెట్లు ఉంటాయో. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఎన్ని మెట్లు ఉంటాయి రామతీర్థల మెట్లు అనేది. ఇక్కడ కూడా అండి బాగా రద్దీగా ఉన్నారు భక్తులు అయితే. ప్లేస్ ఇవ్వట్లేదు కొండ ఎక్కడానికి కూడా, అడ్డుగానే నించొని అక్కడే పూజలు చేస్తున్నారు. అసలు ఇంతరావు కూడా వెళ్ళడానికి అయితే గ్యాప్ ఇవ్వట్లేదు, ఖాళీ ఇవ్వట్లేదు. మెట్ల మార్గంకి అయితే వచ్చాను. ఇంకోండి మెట్ల మార్గం ఇదే. మెట్లు అనేది అయితే స్టార్ట్ చేశాను. కోదండ రామస్వామి తలుచుకొని అయితే మెట్లు అయితే ఎక్కిపోదాం మనం అయితే. ఇక్కడ నుండి అయితే చూడండి లొకేషన్ అనేది చాలా అద్భుతంగా కనబడుతుంది. టెంపుల్ కనబడుతుంది, కింద ఉన్న ఆ ఊరు కూడా రామతీర్థం అనే ఊరు కూడా చాలా బాగా కనబడుతుంది. చూడండి చాలా బాగుంది ఇక్కడ నుండి అయితే లొకేషన్ అయితే. నేను మెట్లు అనేవి అయితే కొండ మీద దాకా ఉంటాయి అనుకున్నానండి, కానీ లేదు, సగం దాకా మెట్లు ఉంటాయి. సగం నుండి అయితే ఇలా ఉంటదండి. చూడండి ప్లేస్ ఇలాగ ఉంటదండి. సగం నుండి అయితే ఎక్కడ జారిపోతామని భయం వేస్తుందండి. మేమందరం ఇక్కడ నడడానికే భయపడితే ఆ అబ్బాయి ఎవరో చూడండి అక్కడి నుండి అలా దారంటే నడిచేస్తున్నాడు, అలా మీదకి వెళ్ళిపోతున్నాడు ఆ అబ్బాయి. అసలు అలాగే ఎలాగ వెళ్ళిపోతుండో కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొండ ఎన్నో చుట్లు ఎక్కువ ఉంటుందేమో. సగం దాకా మెట్లు ఉన్నాయండి, సగం దాకా గరుగులుగా కొంచెం రోడ్ లా ఉన్నదండి. ఇక్కడికి వస్తే చూడండి షాప్ ఉంది, అంటే రాయిలా ఉందండి షాపుగా. కొండ అయితే ఆల్మోస్ట్ ఎక్కిపోయినట్టేనండి. చూడండి కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. కోదండ రామస్వామి అయితే టెంపుల్ అయితే అదేనండి. మనమైతే దర్శనం చేసుకున్నాం. కొండ మీదకి ఎక్కువ మంది అంతగా భక్తులు ఉండరు. మనకైతే దర్శనం అనేది అయితే చాలా ఫాస్ట్ గానే అయిపోద్ది అనుకుంటాను నేనైతే. చూద్దాం దర్శనం ఎంత బేలు అవుతుందో. అసలు ముఖ్యంగా ఎందుకు ఈ టెంపుల్ అనేది ఎంత ప్రసిద్ధి అంటే చెప్తాను వినండి. అసలు ముఖ్యంగా ఎందుకు ఈ టెంపుల్ అనేది ఎంత ప్రసిద్ధి అంటే కొండపై దేవాలయం ఉండడం అండి. కొండపై దేవాలయం ఉండడం వల్ల ఈ టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. అదే కాక న్యాచురల్ వ్యూ అర్థమైందండి. కొండ ఎక్కితే మొత్తం చుట్టూ ఉండే కొండలు అవనియండి, చెట్లు అవనియండి, లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అది కాక రామాయణకి సంబంధిత స్థలం అండి ఇది రామాయణకి సంబంధించిన స్థలము. ఫైనల్ అయితే కోదండ రామస్వామి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. లైన్ చూస్తే చాలా ఎక్కువగానే ఉంది. దర్శనం అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలీదు. దర్శనం అయితే చేసుకుందాం, చూద్దాం ఎంత టైం పడుతుంది మనం అయితే దర్శనం అయ్యేసరికి. ఇక్కడ చూడండి ఎన్సిసి స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఎన్సిసి స్టూడెంట్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలండి, ఎందుకంటే వాళ్ళు సొసైటీస్ కోసము ఏదైనా చేయాలనుకుంటారు వాళ్ళు, అర్థమైంది. అలాగే శ్వాసల సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారండి. వాళ్ళు ఆలోచించే తీరు కానీ వాళ్ళ గుణం కానీ వేరే అండి. వాళ్ళు క్యూ లైన్లో నించొని లొకేషన్ చూస్తే మాత్రం మామూలు లేదండి. చూడండి భక్తులు ఎలా వస్తున్నారు. లొకేషన్ చూసుకుంటే కొండ చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. లొకేషన్ మాత్రం భలే ఉందండి, ఎంత బాగుందో చూడండి. అసలు 15 నిమిషాలు అవుతుందండి, లైన్ అయితే మాత్రం తరగట్లేదు. ఇది చూడండి హోమగుండం అయితే ఇక్కడ చేస్తారు. హోమగుండ పూజలు అయితే ఇక్కడ చేస్తారండి. చూడండి హోమగుండం ఇది. స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి చూపిస్తాను. అసలు ఫోన్ అయితే ఎలా లేదండి, నేను కొంచెం కనబడకుండా నేనైతే వీడియో తీస్తున్నానండి. లోపల మాత్రం బ్లాక్ గా ఉన్నారండి, అంటే బ్లాక్ గా విగ్రహం ఉన్నాయండి. చాలా బాగుంది విగ్రహం అయితే. అలంకరణ కూడా చాలా బాగా చేశారండి. కోదండ రామస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది. నేను కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను, అంటే టెంపుల్ ఎలా ఉందో అనేసి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి, సూపర్ గా ఉంది టెంపుల్ అయితే మాత్రము. ఈ కొండ మీద నుంచి అయితే డ్రోన్ షాట్ తీర్చండి భలేగా వస్తుందండి. లొకేషన్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకోండి పురాతనమైన గృహలు అండి ఇవి, అంటే గృహలు ఉంటాయి లోపల, భలే ఉంటదండి. లోపల దుర్గామాత ఉంటదండి గృహ లోపల. చూడండి చూపిస్తాను. చాలా మంది భక్తులు అయితే మాత్రం చాలా మంది ఎక్కువగా ఉన్నారు, రద్దీగా ఉంది. ఒక్కొక్క మనిషి మాత్రమే ఆ గృహలోకి వెళ్ళగలరు. లోపలికి వెళ్ళేసరికి కొంచెం ఇరుగ్గా ఉంటదండి. ఎంతమంది భక్తులు ఉన్నా చాలా మంది అక్కడ ఒక మనిషి మాత్రమే దూరగలరండి. అక్కడ దుర్గామాత టెంపుల్ ఉంటది, దర్శనం అయితే చేసుకోవాలి. నేను కూడా గృహ లోపలికి అయితే ఇప్పుడు వెళ్తాను. చూడండి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను, అసలు గృహలో ఎలా ఉంటుందో ఏమని అయితే చూపిస్తాను. చూడండి వెళ్తాను నేను కూడా. నాకు తెలిసి దర్శనం అయ్యేసరికి అయితే 1 అవర్ పడుతుందండి, ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి అందరూ వెళ్ళాలనుకుంటున్నారు లోపలికి అయితే. కానీ ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి అవుతుంది, కానీ అందరూ వెళ్తున్నారు. అందుకే దర్శనం అయ్యేసరికి ఒక 1 అవర్ పడుతుంది. వెయిట్ చేసి వెళ్ళాలి, తప్పదు మరి.
అందరితోని. జనాలు అయితే మాత్రం చాలా మంది ఉన్నారండి, భక్తులు చాలా మంది ఎక్కువ వస్తున్నారు. జై శ్రీరామ్. చిన్న రహదారి అండి, చిన్న రహదారి, భక్తులు ఎక్కువ మంది వెళ్తున్నారు. ఆ చివరికి అయితే వెళ్ళాలి, కనిపిస్తుంది ఆ చివరికి అయితే వెళ్ళాలి, మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాలి. కనిపిస్తుంది కదండి, అది దుర్గామాత విగ్రహం అండి. భక్తులు అయితే మాత్రం చాలా మంది వస్తున్నారు. నేను దగ్గరలో కూర్చొని ఒక మనిషి పడతాడు చూడండి, అక్కడ చూడండి, ఒక మనిషి మాత్రం వెళ్తారు. చూడండి ఎలా వస్తున్నాము, ఒక మనిషి వస్తాం అలాగను. చాలా కిందకి అయితే ఉంగని రావాలి. ఇక్కడ అయితే లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది లొకేషన్ అయితే. పురాణాల ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడని స్థానికుల నమ్మకం. అందుకే ఈ కొండపై ఆలయం నిర్మించబడింది. ఇక్కడ ప్రత్యేకంగా 3 కొండలు ఉన్నాయండి. ఇక్కడ రామకొండ, బౌద్ధ కొండ, గురుభక్త కొండ. ఇది ఒకే చోట హిందూ బౌద్ధ చరిత్రలు కలిసి అరుదైన ప్రదేశం అండి. ఇదంతా కలిసి బౌద్ధ కాలంలో కూడా ఇక్కడ స్తూపాలు, శిల్పాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. అంటే ఈ ప్రదేశం వేల సంవత్సరాల ఆత్మీయతంగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద జాతర జరగడం వల్ల ఇంకా భక్తులు ఎక్కువ వస్తారు కదా. ఈ జాతర చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారండి. ఇక్కడైతే ఇంత అందమైన ప్రదేశం ఉందండి, ఎవరు రాడండి, చాలా మంది వస్తారు. చూడండి ఎంత అందంగా ఉంది ఈ ప్లేస్ అనేది. అయితే ప్రతిదీ కూడా బాగుంది, మళ్ళీ రావాలనిపించే ప్లేస్ లాగా అనిపిస్తుందండి ఇది ప్లేస్ అయితే. చూడండి ఎంత బాగుంది. అసలు కొండపైన నేను కోదండరామస్వామి టెంపుల్ ఒకటే ఉంది అనుకున్నానండి, కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడైతే, చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, చాలా మంది భక్తులు వెళ్తున్నారు, అస్సలు ఖాళీ లేదు ఈ టెంపుల్ అయితే. లోపల ఉందండి, చిన్న గృహలాగే ఉంటుంది, ఎక్కువ ఏం పెద్ద ఉండదు, చిన్న పాకేసి ఉంటుందండి ఇదైతే. చూడండి ఎక్కువ మంది అయితే భక్తులు ఉన్నారు, వెళ్ళడానికి అవ్వట్లేదండి లోపలికి. కింద ప్లేస్ ఉంది చూడండి కొండలు, అక్కడికైతే మీకు చూపిస్తాను చూడండి, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ దాకా నడుచుకుని వెళ్ళి అక్కడ దిగాలండి, కిందకి అక్కడ ఉంది దారి అయితే, అక్కడ దిగాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ వాటర్ లాగా ఉంది, అది ఏంటంటే తీర్థం అండి. శ్రీరాముడు అనేది ఇక్కడే స్నానం చేసి పూజలు చేసేవాడంట, ఇక్కడే స్నానం చేసి పూజలు చేసేవాడంట. ఆ వాటర్ అయితే అందరూ నెత్తిపైన నీళ్ళు జల్లుకుంటున్నారండి, ఎందుకంటే మంచిదంట. అలాగా కాలు కడుక్కొని పక్కన టెంపుల్ ఉంది కదండి, అక్కడికైతే వెళ్తున్నారు. ఆ టెంపుల్ ఏంటంటే చూడండి, టెంపుల్ అయితే ఎలా ఉందో మీరు చూడండి. అక్కడండి సీతాదేవి విగ్రహం ఉందండి, విగ్రహానికి అయితే పూజలు చేస్తున్నారు, చూసారు కదండి. ఆ పిల్లోడు వీడియోలు ఫోటోలు తీయొద్దన్న మనం వినలేదండి, మనం అయితే తీస్తాం. మనం చివరికైతే కొండ చివరికైతే వచ్చామండి, ఇక్కడ కానించి కిందకైతే దిగిపోదాం మనమైతే. ఈ మెట్లు అనేవి అయితే చాలా కిందగా ఉన్నాయండి, లోగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి, దిగాలంటేనే భయం వేస్తుంది అసలు ఈ మెట్లు దిగితే. ఇదిగోండి చూడండి కనిపిస్తుంది కదా, ఇది ఒక గృహం అండి, ఇది లోపలికి, ఇది ఒక గృహం లోపల ఉంటదండి. చివరిగా అయితే నేనైతే కింద దిగిపోయాను, సంస్కృత కార్యక్రమాలు అయితే కొన్ని చూసి వెళ్ళిపోతున్నాను నేనైతే. ఇవేనండి నాకు తెలిసిన మన రామతీర్థ విషయాలు అయితే. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి, ఒకవేళ నేను చెప్పలేను కానీ చూపించలేను కానీ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి, కామెంట్ అయితే చేయండి. నేను ఎప్పుడొకప్పుడు వీడియో తీసి మీకు పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.